హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. డిఎస్సిలో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. టాపిక్ విద్యా హక్కు చట్టము 2009 ఎన్సిఎఫ్ 2005. క్వశ్చన్ నెంబర్ 1. రాజ్యాంగంలోని ఏ అధికరణము 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని నిర్దేశిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. 45వ అధికరణ అంటే 45వ అధికరణ చూసినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రాథమిక విద్య అందించాలని నిర్దేశించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009లో ఏ తరగతులకు ఉద్దేశించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 1 నుంచి 8 తరగతులకు. అంటే ఇక్కడ ఆర్టీఈ 2009 అనేది ఏ తరగతులకు ఉద్దేశించబడింది అని అంటే 1 నుంచి 8 తరగతులకు ఉద్దేశించబడింది. ఏంటంటే అది ఆర్టీఈ 2009. నెక్స్ట్ క్వశ్చన్, నల్లబల్ల ప్రక్రియ ఏ పాఠశాలలకు వర్తిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రాథమిక పాఠశాల. అంటే నల్లబల్ల ప్రక్రియ అనేది ప్రాథమిక పాఠశాలలకు వర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ప్రతి ఉపాధ్యాయుడు. అంటే ఉపాధ్యాయుడు కనుక చూసినట్లయితే నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాలి. నెక్స్ట్, విద్యార్థుల ప్రవర్తనలో వాంఛనీయమైన మార్పులను ఎలా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. లక్ష్యాలు. వాంఛనీయ మార్పులను కనుక చూసినట్లయితే ఏమని పిలుస్తారు అంటే లక్ష్యాలు అని పిలుస్తారు. అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనలో కనుక వాంఛనీయ మార్పులు కనుక వచ్చినట్లయితే అలాంటి వాంఛనీయ మార్పులను మనం లక్ష్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న తరగతుల్లో పఠనాశక్తిని పెంపొందింపచేసేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. హాస్య చిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో అతి ముఖ్యమైన అంశము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఉపాధ్యాయుని విద్యార్థి మధ్య సంబంధము. నెక్స్ట్, ఆర్టీఈ 2009 అంటే? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. రైట్ టు ఎడ్యుకేషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్టీఈ అనగా ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ప్రధాన ఉద్దేశము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. 6 నుంచి 14 సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించడము. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా గొలుసులో ముఖ్య సంధానము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సెకండరీ విద్య. నెక్స్ట్, తరగతి గదిలో విద్యార్థుల ప్రతినిధిని నియమించడానికి ఉపయోగపడేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సోసియోగ్రామ్. నెక్స్ట్, కింది వాటిలో దేనికి ఉపాధ్యాయుడు వరుసగా ఉంటాడు? ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది వనరుగా దేనికి ఉంటాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి అండి. ఉన్మనీకరణము. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు దేనికి వనరుగా ఉంటాడు అని అంటే ఉన్మనీకరణానికి వనరుగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఏ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది? ఇక్కడ ఏంటండి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఏ సవరణ ప్రకారం మారింది అని అంటే ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి. 86వ సవరణ ప్రకారం కనుక చూసినట్లయితే 86వ సవరణ అంటే 86వ సవరణ ప్రకారం కనుక చూసినట్లయితే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా మారింది. నెక్స్ట్ క్వశ్చన్, తరగతి గది ఒక? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. తరగతి గది ఒక నియమిత సమూహము. ఏంటండి అది? నియమిత సమూహము. నెక్స్ట్, భారం లేని అభ్యసనాన్ని సూచించిన కమిటీ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. యశ్పాల్ కమిటీ. అంటే భారం లేని అభ్యసనాన్ని సూచించినటువంటి కమిటీ ఏంటంటే యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలనే పాఠశాల అని పేర్కొన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. జాన్ డ్యూయి. అంటే విద్యా లక్ష్యాలను పరీక్షించే ప్రయోగశాలలే పాఠశాల అని పేర్కొన్నది ఎవరు అని అంటే జాన్ డ్యూయి గారు. నెక్స్ట్, విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి సహకార ధోరణి పెంపొందించేటువంటి పద్ధతి? ఏంటేంటి అండి అది? బృంద స్ఫూర్తి సహకార ధోరణి కనుక పెంపొందించే పద్ధతి ఏంటి అంటే అది
ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ప్రాజెక్ట్ పద్ధతి. అంటే ప్రాజెక్ట్ పద్ధతి కనుక చూసినట్లయితే విద్యార్థుల్లో బృంద స్ఫూర్తి, సహకార ధోరణిని పెంపొందిస్తుంది. నెక్స్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం సరైన ప్రవచనము ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ఇక్కడ విద్యార్థులను శారీరకంగా మానసికంగా విసిగించరాదు, విద్యార్థులను వయస్సుకు తగిన తరగతిలో చేర్చాలి, ఉపాధ్యాయుడు నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, బాలల విద్యా హక్కు చట్టం 2009 పరిధిలోనికి రాని రాష్ట్రము. అంటే ఇక్కడ విద్యా హక్కు చట్టం 2009 పరిధిలోనికి రానిటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, జమ్మూ కాశ్మీర్. అంటే బాలల విద్యా హక్కు చట్టం 2009 పరిధిలోనికి రానటువంటి రాష్ట్రం ఏంటంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ బహుళ వైకల్యము అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అనిల్లో దృష్టి లోపంతో పాటు బుద్ధిమాంద్యము. బహుళ అంటే ఎక్కువ అండి, అయితే దృష్టి లోపంతో పాటు బుద్ధిమాంద్యం కనుక ఉన్నట్లయితే దాన్ని బహుళ వైకల్యం అని అంటారు. నెక్స్ట్ దిశానిర్దేశం చేసేది, చర్యలను నిర్దేశించేది, అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది. అంటే ఇక్కడ దిశ నిర్దేశం చేసేది, చర్యలను నిర్దేశించేది, అంతిమ గమ్యాన్ని చేరడానికి తోడ్పడేది ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పాఠ్య ప్రణాళిక. ఏంటండి అది? పాఠ్య ప్రణాళిక. కరికులం అనే పదం ఏ భాషకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, లాటిన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కరికులం అనేది లాటిన్ భాషకు చెందినది. కాంక్ష స్థాయి అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శక్తికి తగిన పనిని చేయించడము. అంటే ఎంత శక్తి ఉంటుందో అంతే పనిని చేయించడము కాంక్ష స్థాయి అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, విద్యను వృత్తిపరం చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విద్యను వృత్తిపరంగా చేయడాన్ని ఏ స్థాయిలో ప్రవేశపెడతారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉన్నత స్థాయి. అంటే ఉన్నత స్థాయిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజాస్వామ్య విలువలు దేని నుంచి పుడతాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ప్రకృతివాదము. అంటే ప్రజాస్వామ్య విలువలు అనేది ప్రకృతివాదం నుంచి పుడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వైఖరులు. అంటే ఇక్కడ సామాజిక సర్దుబాటు వల్ల ఏర్పడేది ఏంటి అంటే వైఖరులు. నెక్స్ట్ విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయునిగా అతి ముఖ్య అంశము. అంటే విద్యార్థులకు అభ్యసనంపై ప్రేరణ కలిగించడానికి ఉపాధ్యాయుని యొక్క అతి ముఖ్య అంశం ఏంటి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, అభిరుచి. ఏంటండి అది? అభిరుచి. నెక్స్ట్ త్రిధ్రువ విద్యా ప్రక్రియ కింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, కుటుంబము. అంటే ఇక్కడ త్రిధ్రువ అంటే 3 ధ్రువాలు అండి, అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు, విద్యార్థి, కుటుంబము. ఇక్కడ త్రిధ్రువ విద్యా ప్రక్రియ కింది వాటిలో ఒకటి కలిగి ఉంటుంది అని అంటే కుటుంబాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనంలో కంటత పెట్టే పద్ధతులను తొలగించడం ముఖ్యమని సూచించేది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎన్ఎఫ్సి 2005. అంటే ఇక్కడ కంటత పెట్టే పద్ధతులను తొలగించాలి అనేది ఇక్కడ ముఖ్యం అని సూచించినది కమిటీ ఏంటంటే అది ఎన్ఎఫ్సి 2005. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా సోపానాలను రూపొందించిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, హెర్బర్ట్ స్పెన్సర్స్. అంటే ఇక్కడ హెర్బర్ట్ స్పెన్సర్ గారు బోధనా సోపానాలను రూపొందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.